ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గడిచిన రాత్రి జరిగినటువంటి ఉపవాస కూడికలో మొదటి దినము దేవుడు మనతో కూడా ఉండి అమూల్యమైనటువంటి వర్తమానము ద్వారా మన ఆత్మీయ జీవితాలను మరొక్కసారి బలపరుచుకోవటానికి దేవుడు ఎంతగానో కృప చూపించాడు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క అనుభవాలను గురించి మనం నేర్చుకున్నాం. అయితే ఇక రెండవ దినము దేవుడు మనలా మనకిచ్చినటువంటి అవకాశమును బట్టి దేవునికే సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సమయంలో కొద్ది నిమిషాలు పరిశుద్ధ గ్రంథములో నుండి కొన్ని మాటలను మనం ధ్యానం చేసుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనమును మనం చదువుకుందాం. పాత నిబంధన గ్రంథము న్యాయాధిపతులు 4వ అధ్యాయం 4వ వచనమును గనక మనం చూసినట్లయితే, ఆ కాలముల లపీదోతునకు భార్య అయిన దెబోరా అను ప్రవక్తి ఇశ్రాయేలీలకు న్యాయాధిపతినిగా ఉండెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్య భాగంలో మనం చూసేటప్పుడు ఇక్కడ దెబోరా అనబడినటువంటి ఒక స్త్రీ మనకు కనిపిస్తూ ఉంది. న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనంలో మనం చూసేటప్పుడు దెబోరా అనబడినటువంటి ఒక స్త్రీ మనకు కనిపిస్తూ ఉంది. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలను నడిపించినటువంటి మోషే తదనంతరము మోషే దగ్గర పరిచారకుడుగా ఉన్నటువంటి యెహోషువ ఇశ్రాయేలు ప్రజలకు నాయకుడిగా ఉండి దేవుని ప్రజలను నడిపించటం మనం చూసాము. అయితే యెహోషువ కూడా మరణించిన తరువాత దేవుని ప్రజలకు నాయకుడు లేనటువంటి పరిస్థితులు ఏర్పడింది. వారు చాలా ప్రదేశాలకు వెళ్ళటం, కొన్ని దగ్గర జయాలు, కొన్నిటి దగ్గర అపజయాల గుండా వారి యొక్క జీవిత ప్రయాణాలు కొనసాగుతున్నటువంటి సమయంలో దేవుడే ఇశ్రాయేలు ప్రజలకు న్యాయాధిపతులను ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు న్యాయాధిపతులను ఏర్పాటు చేసిన తరువాత దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఒక న్యాయాధిపతి ఉన్నంత వరకు కూడా వారి యొక్క ఆత్మీయ ప్రయాణము సజావుగానే క్రమముగానే ముందుకు కొనసాగుతూ ఉండేది. ఎప్పుడైతే ఆ న్యాయాధిపతి చనిపోతారో మరలా దేవుని ప్రజలు వారి ఆత్మీయ ప్రయాణములో వెనుకకు వెళ్ళిపోవటము, విగ్రహారాధనల వైపు మళ్ళీపోవటము, లోకానుసారమైనటువంటి కార్యకలాపాల్లో మునిగిపోవటం అనేది జరుగుతూ వస్తున్నటువంటి ఆ క్రమములో దేవుని యొక్క కోపము, దేవుని యొక్క ఉగ్రత దేవుని ప్రజల మీదకు దిగి వచ్చింది. దేవుని యొక్క న్యాయాధిపతులు ఉన్నంత వరకు వీరు క్రమముగా ఉంటున్నారు. న్యాయాధిపతులు చనిపోగానే మరలా వారి యొక్క పద్ధతులు, వారి యొక్క క్రమము, వారి యొక్క ఆత్మీయ స్థితి అంతా కూడా మారిపోతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నటువంటి ఆ సమయంలో దేవుని యొక్క మహా ఉగ్రత దేవుని ప్రజల మీదకు దిగి వచ్చేటప్పుడు వీరిని కొంతమంది యొక్క అన్య రాజుల చేతికి దేవుడు వారిని బానిసలుగా అప్పగించేశాడు. దేవుని ప్రజలనే దేవుని యొక్క కోపము వారి మీదకు దిగి వచ్చేటప్పుడు అన్య రాజుల చేతికి దేవుని ప్రజలను అప్పగించేశాడు. వారు వీరిని ఎంతగానో బాధ పెట్టినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉంది. ఈ యొక్క 4వ అధ్యాయం 3వ వచనములో 2వ వచనములో మనం చూసేటప్పుడు అతనికి 900 ఇనుప రథములు ఉండెను. అతడు 20 సంవత్సరములు ఇశ్రాయేలీలను కఠిన బాధ పెట్టగా కనాను రాజు అయినటువంటి యాబీను అనబడినటువంటి రాజు చేతికి దేవుని ప్రజలను దేవుడే స్వయముగా అప్పగించేశాడు. ఎందుకు అంటే వారి యొక్క అవిధేయత కారణమును బట్టి, వారి యొక్క విగ్రహారాధన కారణమును బట్టి దేవుడే స్వయంగా దేవుని ప్రజలను అన్య రాజుల చేతికి, వారి యొక్క బానిసత్వము క్రిందికి అప్పగించటం అనేది జరిగింది. అయితే దేవుని బిడ్డలారా, వారు అనేక సంవత్సరాలు వారి చేత బాధ పెట్టబడి దేవునికి మొరపెట్టేటప్పుడు దేవుడు ఆ మొరను ఆలకించి మరలా ఇశ్రాయేలు ప్రజల కొరకు ఒక న్యాయాధిపతిని దేవుడు ఏర్పాటు చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అదే న్యాయాధిపతి ఈ యొక్క దెబోరాను దేవుడు దేవుని ప్రజల కొరకు ఒక న్యాయాధిపతినిగా నియమించేటప్పుడు దేవుని ప్రజలు మరలా దేవుని యొక్క శాసనముల వైపు, దేవుని యొక్క ఆత్మీయ జీవితము వైపు వారు మళ్లించబడటం అనేది జరిగింది. అయితే ఈమె దెబోరా అనబడినటువంటి మాటకు తేనెటీగ అనే అర్థాన్ని ఇస్తూ ఉంది. దెబోరా అనే మాటకు
తేనెటీగ అంటే మనకందరికీ కూడా బాగా తెలిసినదే. ఇదేం చేస్తుందంటే పువ్వుల మీద వ్రాలి ఆ యొక్క పువ్వుల్లో ఉన్నటువంటి మకరందాన్ని స్వీకరించుకొని ఆ యొక్క తేనె పట్టులోనికి తీసుకువెళ్ళి దాన్ని ఉంచేటప్పుడు అది తేనెగా మధురముగా మార్చబడుతూ ఉంది. దేవునికి స్తోత్రం. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది చాలా చురుకైనటువంటిది తేనెటీగ. చాలా చలాకీగా ఎప్పుడూ కూడా ఎగురుతూ తన యొక్క ఆహారమును సేకరించుకునే ప్రయాణంలోనే ఎల్లప్పుడూ కూడా ఉంటూ ఉంది. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తన యొక్క దెబోరా అనబడినటువంటి మాటకు తేనెటీగా అని అర్థాన్ని ఇచ్చినటువంటి ఈ న్యాయాధిపతి దేవుని ప్రజల పక్షాన్ని న్యాయము తీర్చే వ్యక్తిగా మనకు కనిపిస్తూ ఉంది. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో మనం చూసేటప్పుడు స్త్రీలను దేవుడు న్యాయాధిపతిగా నియమించడం మనకు కనిపిస్తూ ఉంది. మోషే నాయకత్వం తరువాత, యెహోషువ మరణించిన తరువాత కొంతమంది న్యాయాధిపతులను దేవుడు ఏర్పాటు చేసుకొని ఒక స్త్రీగా ఉన్నటువంటి దెబోరాను కూడా దేవుని ప్రజల పక్షాన న్యాయాధిపతిగా ఉండటానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అదే విధముగా మనము కూడా దేవుని వాక్యం అనబడినటువంటి మకరందాన్ని అనుదినము కూడా సేకరించుకునే వారముగా ఉండాలి. ఇక తేనెటీగ ఏ రీతిగా అయితే పుష్పాల మీద వ్రాలి దాని యొక్క మకరందాన్ని స్వీకరించుకొని తేనె పట్టులో ఉంచి దాన్ని తేనెగా మారిన తర్వాత అది ఆహారముగా స్వీకరించుకుంటుందో, ఆత్మీయ ప్రయాణములో ఉన్నటువంటి మనము కూడా అనుదినము కూడా దేవుని యొక్క వాక్యము తేనెతో పోల్చబడింది. దావీదు మహారాజు చెప్తాడు, నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు, అది తేనె కంటే మధురమైనది. దేవునికి స్తోత్రం. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రతి దినము కూడా మనము బ్రతకటము కోసం ఆహారాన్ని భుజిస్తూనే ఉంటూ ఉన్నాం. కానీ మన ఆత్మీయ జీవితము బ్రతకాలంటే, మన ఆత్మీయ జీవితంలో మనము చలాకీగా ఉండాలంటే మనకు తేనె వంటి వాక్యము ఎంతైనా అవసరము. దేవునికి స్తోత్రం. కాబట్టి అనుదినము కూడా మనము తేనె వంటి వాక్యాన్ని మనం స్వీకరించుకొని మన యొక్క గృహాల్లో మన యొక్క గృహాలే తేనె పట్టుల్లాగా మనం నిర్మించుకొని ప్రతి దినము కూడా మనం స్వీకరించుకున్నటువంటి యొక్క వాక్యాన్ని మన గృహంలో ఉన్నటువంటి బిడ్డలకు మనము దాన్ని నేర్పించవలసినటువంటి బాధ్యత ఎంతైనా మనకు ఉంది. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క దెబోరా అనే మాటకు తేనె పట్టు అని మనం చూస్తూ ఉన్నాం. ఎవరైనా కానీ ఈ యొక్క తేనె పట్టును కదపటానికి ప్రయత్నం చేస్తే ఏం జరుగుతుంది? తేనె పట్టును ఎవరైనా పొరపాటున దానికి తగిలినప్పటికీ కూడా ఎంత మాత్రం అది క్షమించదు, ఎంత మాత్రం వారిని విడిచిపెట్టదు. దేవుని బిడ్డలారా, ఎంత దూరం వారికి పరిగెట్టినప్పటికీ కూడా వారి వెంబడి వెళ్ళి వారి మీద దాడి చేస్తూ ఉంది తేనెటీగలు. వాటిని ముట్టినటువంటి వ్యక్తులని ఎవరిని కూడా అది విడిచిపెట్టదు. అలాగే ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సాతానుడు మన మీద దాడి చేయటానికి వచ్చేటప్పుడు, మన ఆత్మీయ జీవితం మీద వాడు తాకటానికి వచ్చేటప్పుడు, మన ఆత్మీయ స్థితిగతులను వాడు చెరపటానికి వచ్చేటప్పుడు మనం ఏం చేయాలో తెలుసా? ఈ యొక్క తేనెటీగ ఏ రీతిగా అయితే దాడి చేస్తుందో సాతాను మీద మనం దాడి చేయవలసిన వారమై ఉన్నాం. దేవుడికి స్తోత్రం. అంతేగాని వాడి యొక్క దాడికి మనము కృంగిపోయినట్లుగైతే, వాడు వేసినటువంటి యొక్క బాణాలకు మనము పడిపోయినట్లుగైతే మన యొక్క కుటుంబాలు, మన యొక్క ఆత్మీయ జీవితాలు శిథిలావస్థలోనికి వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ యొక్క తేనెటీగలు ఏ రీతిగా అయితే వారి జోలికి వచ్చినటువంటి వారిని విడిచిపెట్టకుండా వారిని వెంటాడి దాడి చేస్తుందో, అలాగే మనల్ని ఎప్పుడూ కూడా మన ఆత్మీయ జీవితాలను పడగొట్టాలని, మన కుటుంబాలను నాశనము చేయాలని, మన బిడ్డల భవిష్యత్తులు నాశనము చేయాలని, మన ఆర్థిక వ్యవస్థను నాశనము చేయాలని, మన యొక్క ఆరోగ్య పరిస్థితిని నాశనము చేయాలని సాతానుడు దివారాత్రులు గర్జించే సింహము వలె ఎదురు చూస్తూ ఉంటే, మన జోలికి వచ్చినటువంటి వారిని ఎంత మాత్రము కూడా మనం విడిచిపెట్టకూడదు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాదు, ఈ యొక్క దెబోరాను గురించి ఏమని వ్రాయబడిందో తెలుసా? ఈమె లప్పీదోతు భార్యగా ఉంది. దెబోరా యొక్క భర్త పేరు కూడా అక్కడ వ్రాయబడింది. ఏమని వ్రాయబడింది? లప్పీదోతు. దెబోరా యొక్క భర్త పేరేంటి?
లప్పీదోతు యొక్క పేర్లన్నీ కూడా మనం జ్ఞాపకం ఉంచుకోవలసినటువంటి అవసరత ఎంతో ఉంది. లోకానుసారమైనటువంటి పేర్లను మనం గుర్తుపెట్టుకుంటూ ఉంటాము, కానీ పరిశుద్ధ గ్రంథంలో జీవించినటువంటి భక్తుల యొక్క జీవితాలు, వారి యొక్క పేర్లను మనం ఎంతైనా జ్ఞాపకం చేసుకోవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. దేవునికి స్తోత్రం. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క దెబోరా యొక్క భర్త పేరు లప్పీదోతు అని వ్రాయబడి ఉంది. అయితే ఈమె ఒక భార్యగా ఉంటూ ఉంది. మనం అనుకోవచ్చు చాలాసార్లు, నాకున్నటువంటి పనులను బట్టి, నాకున్నటువంటి బాధ్యతలను బట్టి నేను దేవునిలో ఎదగలేకపోతూ ఉన్నాను, నా ఆత్మీయ జీవితాన్ని నేను ముందుకు కొనసాగించలేకపోతూ ఉన్నాను, దేవుని కొరకు నేను నిలబడలేకపోతూ ఉన్నాను, ప్రార్థనలో గడపలేకపోతూ ఉన్నాను, వాక్యం ధ్యానం చేసుకోలేకపోతూ ఉన్నాను, మందిరానికి క్రమముగా వెళ్ళలేకపోతూ ఉన్నాను అని చాలాసార్లు మనం ఏం చేయబడుతూ ఉంటామంటే బలహీనపరచబడుతూ ఉంటాం. అయితే ఈమె ఒంటరిగా లేదు. ఈమెకు ఒక కుటుంబం ఉంది, భర్త ఉన్నారు, భార్య యొక్క పిల్లలు కూడా ఈమె కలిగి ఉంది. దేవుని బిడ్డలారా, ఈమె ఒక భార్యగా ఉంటూ కూడా ఒక న్యాయాధిపతిగా తన యొక్క ఇశ్రాయేలు ప్రజలను ఎలా పరిపాలన చేసిందో అని మనం ఆలోచన చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈమె యొక్క పేరుకు తేనెటీగా అని అర్థాన్ని ఇస్తూ ఉంది. ఈమె లప్పీదోతునకు భార్యగా ఉంటూ దేవుని ప్రజలకు న్యాయం జరిగిస్తూ వస్తూ ఉంది. అంత మాత్రమే కాదు దేవుని బిడ్డలారా, ఈమె ఇశ్రాయేలీలకు తల్లిగా ఉంటూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈమె ఎలా ఉందంట? 5వ అధ్యాయము 7వ వచనములో చూసినట్లుగైతే, ఇశ్రాయేలీలలో నేను తల్లిగా ఉండక మునుపు, కేవలం తన పిల్లలకు మాత్రమే ఈమె తల్లిగా లేదు. దెబోరా ఇశ్రాయేలు ప్రజలందరికీ ఎలా ఉందంట? ఒక తల్లిగా పరిపాలన చేస్తూ ఉంది. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలాసార్లు మన పిల్లలను మనము జాగ్రత్త చేసుకునే విషయంలోనే చాలాసార్లు మనం తప్పిపోయినటువంటి పరిస్థితులు, మన పిల్లలను మనము క్రమపరుచుకోవటంలోనే మనము చూసుకోలేనటువంటి పరిస్థితులు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అపోస్తలుడైనటువంటి పౌలు చెప్తాడు తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రికలో, స్తన్యం ఇచ్చినటువంటి తల్లి తన సొంత బిడ్డని ఏ రీతిగా అయితే గౌరవిస్తూ ఉందో, గారవిస్తుందో, మేము మీ మధ్య ఆ రీతిగా బ్రతికాము. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఒకని తల్లి వారిని ఆదరించేటట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తూ ఉన్నాను. తల్లి మరిచిన, తండ్రి విడిచిన, నేను నిన్ను విడువను ఎడబాయనని మన దేవుడు మనకు వాగ్దానము చేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈమె ఇశ్రాయేలు ప్రజలందరి పక్షాన ఏ రీతిగా ఉందంట? ఒక తల్లిగా వ్యవహరిస్తూ ఉంది. తల్లిగా మారాలంటే ఏం చేయాలి? ఒక స్త్రీ ఒక తల్లిగా మారాలంటే మొదటిగా ఆమె వివాహము చేయబడి గర్భము ధరించి పిల్లలను కనాలి. పిల్లలను కన్నటువంటి స్త్రీని మాత్రమే మనము తల్లి అని పిలుస్తాం, తల్లిగా భావిస్తాం సమాజంలో. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈమె ఒక తల్లిగా ఉంటూ ఉంది. ఆత్మీయ జీవితంలో, ఆత్మీయ ప్రయాణములో శారీరకంగా మనందరము కూడా పిల్లలు కలిగినటువంటి తల్లులుగా ఉంటూ ఉన్నాం. కానీ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, గొడ్రాల, ప్రసవ వేదన పడనిదాన జయగీతమెత్తుము. సంఘముతో దేవుడు ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే, సంఘము పిల్లలను కనే స్త్రీగా ఉండాలి. సంఘము ఎల్లప్పుడూ కూడా ఆత్మీయ బిడ్డలను కనేదిగా ఉండాలి. శారీరకముగా మనందరము బిడ్డలను కన్నటువంటి తల్లులుగా ఉంటూ ఉన్నాము, కానీ నీ ఆత్మీయ జీవితంలో ఒక్కరినైనా దేవుని యొక్క సువార్తను ప్రకటించి దేవుని మందిరానికి నడిపించినటువంటి అనుభవాలను నువ్వు కలిగి ఉన్నావా? నీ ద్వారా రక్షింపబడినటువంటి దేవుని బిడ్డలని మందిరములో కనిపిస్తూ ఉన్నారా? నీ ద్వారా ఎవరైతే సువార్త ద్వారా విని రక్షించబడి దేవుని మందిరానికి వస్తారో, దేవుని యొక్క ఆత్మీయ జీవితంలో నువ్వు పిల్లలను కన్నటువంటి స్త్రీతో సమానము. లేకపోతే నిన్ను దేవుడు ఏమని పిలుస్తూ ఉన్నాడో తెలుసా? గొడ్రాల అని పిలుస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దెబోరా ఒక తల్లిగా ఇశ్రాయేలు ప్రజల పక్షాన న్యాయము చేస్తూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పిల్లలను కనని వారిని తల్లులుగా పిలవరు. ఆత్మీయ జీవితంలో మనము
ఆత్మీయమైనటువంటి పిల్లలను కనేవారిగా ఉండాలి. మన ద్వారా అనేకులను క్రీస్తు వైపుకు మనము నడిపించేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అపోస్తలుడైనటువంటి పౌలు చెప్తూ ఉన్నారు, నా పిల్లలారా, క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడే వరకు మీ విషయమై నాకు మరలా ప్రసవ వేదన కలుగుతూ ఉంది. ఎవరికంట? పౌలు గారికి ప్రసవ వేదన కలుగుతుందంట. దేనికి అంటే, క్రీస్తు యొక్క స్వరూపం మీలో ఏర్పడే వరకు, క్రీస్తు యేసునకు కలిగినటువంటి మనసు మీలో ఏర్పడే వరకు మీ విషయమై నాకు ప్రసవ వేదన కలుగుతూ ఉంది. దేవునికి స్తోత్రం. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నశించిపోతున్నటువంటి ఆత్మల విషయంలో మనం ప్రసవ వేదన కలిగే వారిగా ఉండాలి. నశించిపోతున్నటువంటి ఆత్మల పట్ల మనం భారము కలిగినటువంటి వారిగా ఉండాలి. నశించిపోతున్నటువంటి ఆత్మలను మనం గర్భము ధరించి క్రీస్తులో వారిని జన్మించే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తల్లి ఏం చేస్తూ ఉందంటే పిల్లలకి పాలిచ్చి పెంచుతుంది, వారిని సంరక్షిస్తూ ఉంది, వారిని తప్పు మార్గంలోనికి వెళ్లకుండా క్రమపరిచేదిగా ఒక తల్లి ఉంటూ ఉంది. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈమె కేవలం తన పిల్లలకు మాత్రమే కాదు, ఇశ్రాయేలు లక్షల మంది ప్రజలకు ఈమె ఒక తల్లిగా వ్యవహరిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. ఒక తల్లిగా నియమింపబడినటువంటి నీవు నీ గృహములో ఇటు రీతిగా జరిగించగలుగుతూ ఉన్నావా? నీ గృహాన్ని నువ్వు నడిపించగలుగుతూ ఉన్నావా? నీ బిడ్డలను నువ్వు స్వాధీనపరచుకోగలుగుతూ ఉన్నావా? నీ బిడ్డలను వాక్యం అనే పాలతో నువ్వు పెంచగలిగినటువంటి అనుభవాలను నువ్వు కలిగి ఉంటూ ఉన్నావా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తల్లి ఎప్పుడు కూడా బిడ్డ యొక్క ఆకలిని గ్రహిస్తూ ఉంది. తనకి ఏ సమయంలో ఏది అవసరమో తల్లి ఏం చేస్తుంది? గ్రహిస్తుంది. ఆహారం అవసరమైనటువంటి సమయంలో ఆహారాన్ని అందిస్తుంది. దాహం వేసినటువంటి సమయంలో నీరును అందించవలసిన సమయంలో నీరును అందిస్తూ ఉంది. కాబట్టి ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ బిడ్డలకు కూడా నువ్వు ఎల్లప్పుడూ కూడా వాక్యం అనే పాలతో వారిని నువ్వు పోషించవలసినటువంటి స్త్రీగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క దెబోరా ఇశ్రాయేలు ప్రజలందరికీ ఒక తల్లిగా న్యాయం జరిగిస్తూ ఉంది. తన బిడ్డలను ఏ రీతిగా అయితే పరిపాలన ఇంట్లో చేస్తూ ఉందో, ఒక స్త్రీగా ఉంటూ సమస్తాన్ని చక్కబెట్టుకుంటూ, ఇంటిని చూసుకుంటూ, బిడ్డలను చూసుకుంటూ, భర్తను చూసుకుంటూ ప్రతిరోజు కూడా దేవుని ప్రజలకు న్యాయం తీరుస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాదు, ఈమెను గురించి ఏమని వ్రాయబడిందో తెలుసా? ఈమె ఒక ప్రవక్తి. దెబోరా ఎవరంట? ఒక ప్రవక్తిగా దేవుడు ఈమెను నియమించాడు. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనలో ప్రతి ఒక్కరికి కూడా దేవుడు కొన్ని తలాంతులనిచ్చాడు. మనలో ప్రతి ఒక్కరికి కూడా దేవుడు కొన్ని తలాంతులనిచ్చేటప్పుడు వాటిని నువ్వు నమ్మకముగా దేవుని కొరకు వినియోగించవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. దేవుడు ఒక ప్రవక్తిగా ఈమెను ఎన్నిక చేసుకున్నాడు. దేవుడిచ్చినటువంటి పిలుపు మేరకు, దేవుడు తనకిచ్చినటువంటి ఆధిక్యత మేరకు ఆమె ప్రవక్తిగానే తన యొక్క ఆత్మీయ జీవితాన్ని ముందుకు కొనసాగిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. మిరియాము ఒక ప్రవక్తిగా మనకు కనిపిస్తూ ఉంది. యేసుక్రీస్తు ప్రభు వారు జన్మించినటువంటి దినాల్లో యెరూషలేము దేవాలయంలో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రాక కొరకు ఎదురు చూసినటువంటి అన్నా కూడా ఒక ప్రవక్తిగా మనకు కనిపిస్తూ ఉంది. అంటే దేవునితో దివారాత్రులు అనుసంధానము చేయబడినటువంటి వ్యక్తి, దేవుని యొక్క ఉద్దేశాలను గ్రహించినటువంటి వ్యక్తి, దేవుని యొక్క స్వరాన్ని వినగలిగినటువంటి వ్యక్తి, దేవుడు తనతో మాట్లాడుతున్నటువంటి సమాచారాన్ని ప్రజలకు తెలియపరిచినటువంటి వ్యక్తిగా దెబోరా మనకు కనిపిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవునితో అట్టి సంబంధాన్ని నువ్వు కలిగి ఉన్నావా? దేవుడు నీతో మాట్లాడే స్థితిలో నువ్వు ఉంటూ ఉన్నావా? దేవుడు నీకు సువార్త ప్రకటించే ఇస్తే నువ్వు సువార్తను ప్రకటించాలి. నీకు పాటలు పాడే కృపనిచ్చాడా? నువ్వు పాటలను పాడాలి. నువ్వు ప్రార్థన చేయగలిగే కృపను దేవుడు నీకు ఇచ్చాడా? నువ్వు ప్రార్థన చేయాలి. నీకు పరిచర్య చేయగలిగినటువంటి కృపను దేవుడు నీకు ఇచ్చాడా? ఆ పరిచర్యను నువ్వు నమ్మకముగా కొనసాగించాలి. దేవునికి స్తోత్రం. తనకు దేవుడు ఒక బాధ్యతను అప్పగించాడు, ఒక ప్రవక్తిగా ఎన్నిక చేసుకున్నాడు.
దేవుని యొక్క ఉద్దేశాలను గ్రహించినటువంటి స్త్రీగా ఈమె మనకు కనిపిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మనకిస్తున్నటువంటి ప్రతి విధమైనటువంటి ఆధిక్యతలను ఆయన సేవలో మనము నమ్మకముగా కొనసాగించేటప్పుడు, ఆయన రాకడలో వచ్చేటప్పుడు బలా నమ్మకమైనటువంటి మంచి దాసుడా, బలా నమ్మకమైన మంచి దాసురాలా అని దేవుని చేత మనం పిలువబడగలుగుతాం. దేవునికి స్తోత్రం. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు తనతో మాట్లాడుతున్న ప్రతి మాట ఈమె ఏమని ప్రవచించిందంటే, అక్కడ కింద వచనాల్లో మనం చూసినట్లుగా అయితే ఈ యొక్క దెబోరా తన యొద్ద ఉన్నటువంటి సైన్యాధిపతి అయినటువంటి బారాకును పిలిచి, ఇదిగో దేవుడు ఈ దినాన్న మనకు జయమునివ్వబోతూ ఉన్నాడు, మనల్ని ఇన్ని సంవత్సరాలు బాధ పెట్టినటువంటి ఆ యొక్క శత్రువు యొక్క చేతి నుండి దేవుడు మనల్ని విడిపించి ఆ శత్రువును దేవుడు మనకు అప్పగించబోతూ ఉన్నాడని ఒక గొప్ప ప్రవచనాన్ని ఈమె విడుదల చేసింది. దేవునికి స్తోత్రం. ఒక స్త్రీ చేతికి దేవుడు న్యాయమును అప్పగించబోతూ ఉన్నాడని తన సొంత చిత్తముతో ఆమె ప్రవచనాన్ని విడుదల చేయలేదు. తన సొంత ఉద్దేశముతో ఆమె ప్రవచనాన్ని చెప్పటం లేదు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క అంతరంగ ఉద్దేశాన్ని గ్రహించి దేవుడు తనకు బయలుపరిచినటువంటి విషయాన్ని దేవుని ప్రజలతో ఆమె మాట్లాడుతూ ఉంది. ఇదిగో ఈ దినాన దేవుడు మనకు విజయం అనుగ్రహించబోతూ ఉన్నాడని ఇశ్రాయేలీయులు సర్వ సమాజముతో ఆమె ప్రవచనాన్ని చెప్తూ ఉంది. దేవునికి స్తోత్రం. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు నీతో మాట్లాడినటువంటి విషయాన్ని నువ్వు లోబడవలసినటువంటి అవసరత ఎంతో ఉంది. చాలాసార్లు దేవుడు మనతో సూటిగా మాట్లాడుతున్నప్పటికీ, దేవుడు మనతో మాట్లాడుతున్నప్పటికీ కూడా చాలాసార్లు దేవుని యొక్క మాటను మనం పెడచెవిని పెట్టినటువంటి వారుగా ఉంటూ ఉన్నాం. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క దెబోరా దేవుడు చెప్పిన మాటను చెప్పినట్లుగానే దేవుని యొక్క ప్రజలకి ఈమె బోధిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు దేవుని బిడ్డలారా, ఈమె ఒక న్యాయాధిపతిగా ఉంటూ ఒక చెట్టు క్రింద కూర్చొని ప్రతి దినము తన దగ్గరికి న్యాయము కోరి వచ్చిన వారికి ఈమె ఏం చేస్తుందంట? న్యాయము తీరుస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తన భర్తను చూసుకుంటూ, తన బిడ్డలను చూసుకుంటూ, ఇంటిలో తనకున్న సమస్త పనులను చక్కబెట్టుకుంటూ, దేవునితో ఒక సన్నిహిత సంబంధాన్ని ఏర్పరచుకొని, దేవుడు తనతో ఏదైతే మాట్లాడుతూ ఉన్నాడో, దేవుడు తనకేదైతే బయలుపరుస్తూ ఉన్నాడో దానికి శిరస వహిస్తూ ఈమెం చేస్తుంది? ప్రతి దినము కూడా సరళీ వృక్షము క్రింద కూర్చొని తన దగ్గరికి న్యాయము కోరి వచ్చిన వారికి, తన దగ్గరికి న్యాయము కోరి వచ్చినటువంటి ఇశ్రాయేలు ప్రజలకి ఈమె న్యాయము తీరుస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్ప ఆధిక్యతను దేవుడు ఒక స్త్రీకి అనుగ్రహించాడు మనం జ్ఞాపకం చేసుకోవాలి దేవుని బిడ్డలారా. తన ఇంటిలో గొడవలను ఏమి పరిష్కరించుకోలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి స్త్రీ బలహీనమైనటువంటి ఘటమని పరిశుద్ధ గ్రంథము రాయబడుతూ ఉంది. అట్టి బలహీనమైనటువంటి ఘటములో తన మహిమను నింపి ఒక న్యాయాధిపతిగా దేవుడు వాడుకున్నాడు. దేవునికి స్తోత్రం. చాలాసార్లు మనము కూడా అనుకోవచ్చు, నేను ఒక స్త్రీగా ఉంటూ ఉన్నాను, నేను ఒక ఇంటిని కలిగి ఉన్నాను, నా భర్తను నా బిడ్డలను నేను చూసుకోవలసినటువంటి బాధ్యత నా మీద ఉంది, కాబట్టి దేవుని పనుల్లో నేను ముందుకు వెళ్ళలేకపోతూ ఉన్నాను, దేవుని పనుల్లో నేను ముందుకు కొనసాగలేకపోతూ ఉన్నాను, సువార్తను ప్రకటించలేకపోతూ ఉన్నాను, పరిచర్యను చేయలేకపోతూ ఉన్నామని చాలాసార్లు మనలో మనము బాధపడినటువంటి అనుభవాలు మనం కలిగి ఉండొచ్చు. ఇదిగో దెబోరాను మనం చూసినట్లుగైతే ఒక ప్రవక్తిగా ఉంటూ ఒక న్యాయాధిపతిగా అనుదినము తన యొద్దకు వచ్చే వారికి ఏం చేస్తుందంట? న్యాయం చేస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తన గృహములో ఆమె ఎంత యథార్థముగా, ఎంత నీతిగా, న్యాయముగా పరిపాలన చేస్తూ ఉంది కాబట్టి ఇశ్రాయేలు ప్రజలందరూ ఆమె న్యాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలాసార్లు దేవుని బిడ్డలమైనటువంటి మనము, న్యాయాధిపతి అయినటువంటి దేవుణ్ణి కలిగి ఉన్నటువంటి మనము అన్యుల యొద్దకు వెళ్ళి న్యాయం కోసం వెళ్ళటం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయాలు. చాలామంది కుటుంబాల్లో, క్రైస్తవ కుటుంబాలు తగువులాడుకొని, గొడవలాడుకొని అన్యుల యొద్దకు వెళ్ళి న్యాయం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. దేవుని వాక్యం సెలవిస్తుంది, మీరు పరిశుద్ధులకు తీర్పు తీర్చువారు,
మీరు లోకానికి తీర్పు తీర్చే అవకాశం దేవుడు మనకిచ్చాడు. దేవదూతలకు తీర్పు తీర్చువారు మీరు కారా అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అంటే ఆధిక్యత దేవుడు మనకిస్తే మనం అన్యజనుల దగ్గరికి వెళ్ళి న్యాయం కోసం నిలబడటం అనేది అది దేవుని నామానికి ఎంతైనా అవమానకరం. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి మనము జ్ఞాపకం చేసుకున్నట్లుగైతే దెబోరా ఒక న్యాయం చేసే స్త్రీగా మనకు కనిపిస్తూ ఉంది. నీ మాట్లాడే మాటలు, నీ ప్రవర్తన న్యాయబద్ధముగా ఉండాలి. చాలాసార్లు తప్పున్న వ్యక్తులనే మనం వెనకేసుకుంటూ నీతిని, న్యాయాన్ని మనం ప్రక్కన పెట్టినటువంటి పరిస్థితులు సమాజంలో మనకు కనిపిస్తూ ఉంది. ఎక్కడికి వెళ్ళే న్యాయం కనిపించటం లేదు, అన్యాయమే రాజ్యం ఏలుతున్నటువంటి పరిస్థితులు మన జీవితాల్లో ఎన్నో మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. అయితే ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక విశ్వాసిగా, యేసు రక్తముతో కడగబడినటువంటి ఒక పరిశుద్ధమైన విశ్వాసిగా లోకానికి తీర్పు తీర్చే వ్యక్తిగా దేవుడు నిన్ను నియమించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అట్టి ధన్యత దేవుడు నీకు నాకు అనుగ్రహించాడు. అదే పనిని ఒక స్త్రీగా ఉంటూ దెబోరా ఇశ్రాయేలు ప్రజలందరికీ ఏం చేస్తుందంట? న్యాయం తీరుస్తూ ఉంది. ఇదిగో ఒకానొక రోజు రాబోతూ ఉంది, మనందరము కూడా న్యాయాధిపతి అయినటువంటి దేవుని ఎదుట మనం నిలవబడవలసినటువంటి ఒక పరిస్థితి మనకు వస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, ఆయన తీర్పు యథార్థమైనది, ఆయన తీర్పు న్యాయబద్ధమైనది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఆలోచన చేసినట్లుగైతే దెబోరా ఇశ్రాయేలు ప్రజలకు ఒక తల్లిగా ఉంటూ ఉంది. దెబోరా ఇశ్రాయేలు ప్రజల పక్షాన ఒక ప్రవక్తిగా మనకు కనిపిస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, ఆమె ఒక భార్యగా ఉంటూ, ఒక తల్లిగా ఉంటూ, తన కుటుంబాన్ని, ఇంటిని చక్కబెట్టుకుంటూ దేవుని ప్రజలకు న్యాయం చేయటానికి ఆమె ప్రతిదినము వస్తూ ఉంది. చాలాసార్లు దేవుని మందిరానికి వెళ్ళటానికి మనం బిడ్డలను, భర్తను, ఇంటిని ఆటంకముగా చేసుకొని మనం దేవుని మందిరాన్ని విడిచిపెట్టినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉంది. అంత మాత్రమే కాదు దేవుని బిడ్డలారా, ఈమె ఎప్పుడైతే ఆ యొక్క ప్రవచనాన్ని విడుదల చేసి తన యొద్ద ఉన్నటువంటి యొక్క బారాక్ అనబడినటువంటి వ్యక్తికి పిలుపునిచ్చి ఈ రోజున దేవుడు మనకు విజయాన్ని ఇవ్వబోతున్నాడని సర్వ సమాజాన్ని ఎప్పుడైతే పిలిపించిందో ఆ యొక్క సైన్యాధిపతి అంటూ ఉన్నాడు, అమ్మా మీరు లేకుండా నేను యుద్ధానికి వెళ్ళను. యుద్ధము చేయగలిగినటువంటి నేర్పరి అయినటువంటి వ్యక్తి ఒక సైన్యాధిపతి అంటూ ఉన్నాడు దెబోరాతో, ఈమె యుద్ధము చేయదు. కానీ ఆయన ఏమంటూ ఉన్నాడో తెలుసా? యుద్ధానికి మీరు మాతో కూడా వస్తేనే మేము యుద్ధానికి వెళ్తాం, లేకపోతే మేము వెళ్ళమని చెప్తూ ఉన్నాడు. అయితే ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దెబోరా ఎంత మాత్రము కూడా వెనుకంజ వేయకుండా మీతో పాటు నేను యుద్ధానికి వస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను స్త్రీని కదా, నేను యుద్ధములో ఎలా పాలి పంపులు పొందాలి, నేను బలహీనురాలను కదా, నా మీద దాడి చేస్తే నేను ఎదురు దాడి చేయలేనని దెబోరా ఎంత మాత్రము కూడా వెనుకంజ వేయకుండా యుద్ధానికి వారితో పాటుగా కూడా యుద్ధానికి బయలుదేరింది. దేవునికి స్తోత్రం. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అవును, మన ఆత్మీయ జీవితంలో అనుదినము కూడా సాతానుతో మనకు పోరాటం, మన శరీరంతో మనకు పోరాటం జరుగుతూనే ఉంది. అయితే ఆ యొక్క పోరాటములో విజయం ఎవరి వైపు వస్తూ ఉంది? దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, మనం పోరాడుతున్నాం. మనం పోరాడున్నది శరీరాలతో కాదు, కానీ ఆకాశ మండలమందున్నటువంటి దురాత్మ సమూహాలతో మనం పోరాటం చేస్తూ ఉన్నాం. మన యొక్క లోకములో యుద్ధ రంగంలో ఉంటూ ఉన్నాం. అనుదినము కూడా ఆత్మీయ పోరాటం అనేది మనకు జరుగుతూనే ఉంది. ఎల్లప్పుడూ అపవాది మన మీద దాడి చేయటానికి వాడు ప్రయత్నము చేస్తూనే ఉంటూ ఉన్నాడు. అయితే దేవుని బిడ్డలారా, ఆ యొక్క యుద్ధానికి నువ్వు సిద్ధముగా ఉన్నావా? సాతానుడితో యుద్ధము చేయటానికి నువ్వు సిద్ధముగా ఉన్నావా?
అపవాది క్రియలతో యుద్ధము చేసి దేవుని రాజ్యాన్ని మనం కట్టేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే ఈ యొక్క బారాకు తన యొక్క సైన్యంతో యుద్ధానికి బయలుదేరాడో, దెబోరా కూడా వారితో పాటు కూడా యుద్ధానికి వెళ్ళేటప్పుడు శత్రువైనటువంటి సిసేరాను వారు పట్టుకొని హతమార్చటం అనేది జరుగుతూ ఉంది. దేవునికి స్తోత్రం. ఈ యొక్క దెబోరా ఏ రీతిగా అయితే ప్రవచనాన్ని విడుదల చేసిందో, ఒక స్త్రీ చేతికి దేవుడు విజయాన్ని ఇస్తూ ఉన్నాడని ఆమె ఏ రీతిగా అయితే ప్రవచనం చెప్పిందో, అదే రీతిగా ఈ యొక్క సిసేరా పరిగెత్తుకుంటూ ఒక గుడారంలోనికి వెళ్ళి దాక్కుంటాడు. ఆ గుడారములో యాయేలు అనబడినటువంటి ఒక స్త్రీ ఉంటుంది. ఆమె ఏం చేస్తే కొద్దిగా నీళ్ళిమ్మని ఈ యొక్క శత్రువుతో అడిగేటప్పుడు, ఈ శత్రువు ఎవరు అంటే ఇశ్రాయేలు ప్రజలను బాధ పెట్టినటువంటి వ్యక్తి. 20 సంవత్సరాలు కఠినముగా ఇశ్రాయేలు ప్రజలను బాధపరిచినటువంటి వ్యక్తి. అయితే ఎప్పుడైతే దాహానికి ఈమె నీళ్ళు ఇచ్చిందో, వెంటనే ఆయన ఏమన్నాడంటే, ఎవరైనా నన్ను వెతుక్కొని వస్తే నేను లేనని చెప్పమ్మా అని ఆ గుడారంలో ఆయన పడుకుంటాడు. వెంటనే ఈ యొక్క యాయేలు ఏం చేసిందంటే, ఆ యొక్క గుడారముకు ఉన్నటువంటి మేకుని తీసుకొని ఆ యొక్క సిసేరా యొక్క కణతలో పెట్టి దానిని కొట్టేటప్పుడు అది కణతలో దిగబడి ఆ యొక్క సిసేరా అక్కడికక్కడే మరణించటం జరిగింది. దేవునికి స్తోత్రం. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక స్త్రీ చేతికి దేవుడు అంత గొప్ప విజయాన్ని ఇచ్చాడు. ఈ మాటలు వింటున్నటువంటి మనము మన యొక్క బలహీనతల వైపు చూసుకుంటూ, మన యొక్క ఆర్థికమైనటువంటి వ్యవస్థ వైపు చూసుకుంటూ దేవుని పనిలో మనం ముందుకు వెళ్ళలేనటువంటి వారిగా ఉంటూ ఉన్నామేమో. దేవుని యొక్క ప్రయాణముల యొక్క ఆత్మీయ జీవితంలో విజయం వైపు మనం పరుగులు చేయలేకపోతూ ఉంటూ ఉన్నామేమో. ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దెబోరా యుద్ధానికి బయలుదేరటము ద్వారా గొప్ప విజయము ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 40 సంవత్సరములు దెబోరా న్యాయాధిపతిగా దేవుని ప్రజలను పరిపాలించింది. హల్లెలూయా. ఎంత గొప్ప విషయము. ఒక సామాన్యమైనటువంటి స్త్రీ న్యాయాధిపతిగా, ప్రవక్తిగా, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీగా ఉండటము కారణమును బట్టి దేవుడు ఆమెను 40 సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉంచాడు. దేవునికి స్తోత్రం. ఆమె ఉన్న 40 సంవత్సరాలంతా కూడా ఇశ్రాయేలు ప్రజలందరూ ఎలా ఉన్నారంట? నిమ్మలముగా ఉన్నారంట, సమాధానముగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సమాధానమునకు కర్త అయినటువంటి దేవుణ్ణి మనం నమ్ముకొని ఉన్నాం. మనం ఎక్కడుంటే అక్కడ సమాధానం ఉండాలి. మనం వెళ్ళిన ప్రతి స్థలములో కూడా నీకు సమాధానము కలుగునుగాక అనేవారు ప్రభువు. వెళ్ళిన ప్రతి స్థలములో కూడా నువ్వు వెళ్ళిన ప్రతి స్థలములో సమాధానం ఉండాలి, కానీ అసమాధానము రాకూడదు. దెబోరా న్యాయాధిపతిగా ఉన్న 40 సంవత్సరాలు దేశము ఎంతో నిమ్మలముగా, ప్రశాంతముగా ఉందంట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ ద్వారా, నీ భక్తి జీవితము ద్వారా, నీ పరిపాలన ద్వారా, నీ యొక్క నాయకత్వము ద్వారా నీ గృహము ఎల్లప్పుడూ కూడా సమాధానముగా ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క దెబోరా వలె మన ఆత్మీయ జీవితాలను దేవునితో అనుసంధానము చేసుకుంటూ, దేవుడు మనకిచ్చినటువంటి తలాంతులను ఆయన కొరకు యథార్థముగా ఉపయోగించుకుంటూ, అపవాది అయినటువంటి సాతానుతో మన ఆత్మీయ ప్రయాణములో యొక్క యుద్ధ పోరాటములో మనం ఎల్లప్పుడూ కూడా యుద్ధానికి సిద్ధముగా ఉన్నటువంటి దెబోరా వలె సాతానుతో యుద్ధము చేస్తూ మన ఆత్మీయ ప్రయాణములో దేవుడు మనకిచ్చినటువంటి విజయ మార్గముల గుండా మనం ప్రయాణం చేద్దాం. అందరూ కూడా తలలు వంచి కండ్లు మూసుకున్నట్లుగైతే ప్రార్థన చేసుకుందాం.